I invite Mr. Meela J. నా పేరు రాంబాబు పరవస్తు, చీఫ్ సస్టైనబిలిటీ ఆఫీసర్ అట్ గ్రీన్ అండ్ కో-చైర్మన్ ఆఫ్ ఫిక్కీస్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ కమిటీ. టైమింగ్ కూడా దీనికి చాలా ఇంపార్టెంట్. ఒక నెల క్రితం ఆగస్టులో మనం జపాన్ ఆర్ ఇండియా ఒక కోఆపరేషన్ అగ్రిమెంట్ సైన్ చేసింది. ఆ కోఆపరేషన్ అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే ఇండియాలో ఎమిషన్ రిడక్షన్స్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తే అది ఇండియా ఎన్డీసీ కన్నా పైన ఉంటే, అంటే ఇండియా ఎన్డీసీ కన్నా ఎక్కువ ఎమిషన్ రిడక్షన్స్ అయితే ఆ ఎమిషన్ రిడక్షన్స్ జపాన్కి వెళ్ళొచ్చు అండ్ ఆ ప్రాజెక్ట్కి జపాన్ ఫైనాన్స్ కూడా ఇస్తుంది. సో జపాన్కి రిక్వైర్మెంట్ 2030 వరకు కనీసం ఒక 100 మిలియన్ క్రెడిట్స్. అంటే కనీసం జపాను మన కంట్రీ అండ్ మిగతా కంట్రీల్లో కూడా ఈ ఎమిషన్ రిడక్షన్ ప్రాజెక్ట్స్ పైన జపాన్ ఒక $10 బిలియన్ వరకు ఇన్వెస్ట్ చేస్తుంది. దాని నుంచి ఇండియన్ ప్రాజెక్ట్స్కి ఫ్యూ బిలియన్ డాలర్స్ రావాల్సిన ఛాన్స్ ఉంది. అందుకే ఇండియన్ ప్రాజెక్ట్స్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ 13 కేటగిరీస్ ప్రాజెక్ట్స్ డిక్లేర్ చేసింది. ఈ 13 కేటగిరీస్ ఆఫ్ ప్రాజెక్ట్స్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ప్రాజెక్ట్స్ చేస్తే దానికి కొంత ఇన్వెస్ట్మెంటు అండ్ ఎమిషన్ రిడక్షన్స్ జపాన్కి ట్రాన్స్ఫర్ అవుతాయి అగైన్స్ దట్ ఇన్వెస్ట్మెంట్. అండ్ ఈ కోఆపరేషన్ అగ్రిమెంట్ని గైడ్ చేయడానికి ఐజెస్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఐజెస్ ఆర్గనైజేషను ఫిక్కీ ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సెపరేట్గా సైన్ చేస్తున్నారు. దాని సైన్ ప్రకారం ఫిక్కీ విల్ హెల్ప్ ది ఆర్గనైజేషన్స్ ఇన్ ఇండియా టు పార్టిసిపేట్ ఇన్ దిస్ బైలేటరల్ mechanism and get the investment for carrying out the emission reduction.